హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. సో ముందుగా అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. మీ ప్రిపరేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఇది అనదర్ స్టడీ వ్లాగ్. నేను ఎస్ఎస్సి సీజిఎల్ 2026కి ప్రిపేర్ అవుతున్నాను. సో ఇది అనదర్ స్టడీ వ్లాగ్. ఫస్ట్ ఇంకా 5 o'clock లేచిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ టు డూ లిస్ట్ ఏం చదవాలి అని టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. వొకాబులరీ, పాలిటీ అండ్ మనకి రామ్సార్ సైట్స్ ఉన్నాయి కదా, రీసెంట్గా అప్డేట్ చేశారు. మేబీ అందులోంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కదా. సో పాలిటీలో ఏంటంటే ఇంకా ఆల్రెడీ ప్రిమేబుల్ సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ యూనియన్ అండ్ టెరిటరీస్ అవి నేర్చుకున్నాం కదా. సో దాన్ని మళ్ళీ రిపీట్ చేశాను. మనకి కాంపిటేటివ్లో రివిజన్, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఒకసారి చదివితే గుర్తుండదు కదా. సో రివిజన్ అయితే చాలా మ్యాండేటరీ. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మనకు ఆ టాపిక్ అంత బాగా గుర్తుంటుంది. సో పాలిటీ అయినా ఏదైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే. సో ఇంకా పాలిటీ స్టార్ట్ చేశాను. ప్రిమేబుల్, అందులో షెడ్యూల్స్, మనకి కొన్ని కేసెస్ ఉంటాయి ప్రిమేబుల్లో. సో అవి చదవండి, చాలా ఇంపార్టెంట్. అందులోంచి అడిగే అవకాశం ఉంటుంది. సో ఆర్టికల్స్ 1 to 4, అసలు 1 ఏం చెప్తుంది, ఆర్టికల్ 2 ఏం చెప్తుంది, అవన్నీ చదివాను. సో ఇంకా సిటిజన్షిప్ అండ్ తర్వాత వచ్చేసి ఫండమెంటల్ రైట్స్. లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఏంటి విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద రైట్ టు ఎడ్యుకేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది 21A రైట్ టు ఎడ్యుకేషన్. ఎవరైతే 14 years చైల్డ్ ఉంటారో వాళ్ళని మనం స్కూల్లో, అంటే వాళ్ళకి రైట్ టు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓన్లీ 10th ఎలిమెంటరీ వరకే. ఇంటర్ తర్వాత అనేది వాళ్ళ ఇష్టంలో ఉంటుంది. దీన్ని డాన్ రెవల్యూషన్ కూడా అంటారు. మనకు అందరికీ తెలుసు, ఆర్టికల్స్ అయినా, షెడ్యూల్స్ అయినా, అమెండ్మెంట్స్ అయినా చాలా ఇంపార్టెంట్ అని. మ్యాండేటరీగా 1 or 2 questions అయితే వస్తాయి. సో కన్ఫామ్గా మీరు పాలిటీ అనేది రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఆర్టికల్స్ కదా, మనకి అర్థమైపోతుంటుంది చదివితే, దాని గురించి తెలిస్తే చాలు ఆర్టికల్ గురించి. సో అప్పుడు ఏమైనా అమెండ్మెంట్స్ జరిగినా, దాని మీద ఏమైనా కేసెస్ అయినా ఇలా ఉంటాయి. అండ్ చదివినప్పుడు నేను నంబి నారాయణ గురించి తెలుసుకున్నాను ఆర్టికల్ 20లోని. అంటే ఏంటంటే అతను మనకి ఇస్రోలోని వర్క్ చేస్తారు కదా, వర్క్ చేసినప్పుడు అతని మీద ఎలిగేషన్స్ వస్తాయి. మొత్తం ఇంకా అతని జీవితం అంతా జైల్లోనే ఉంటారు. అది విన్నారా? అది ఒకసారి తెలిస్తే కామెంట్ చేసేయండి. సో ఇంకా పాలిటీ కంప్లీట్ అయినాక రామ్సార్ సైట్స్ చూసాను. రామ్సార్ సైట్స్ మనకి బీహార్లో 2 అప్డేట్ చేశారు, అంటే 2 యాడ్ చేశారు 2025 నవంబర్లో, అదే అక్టోబర్లో. సో మనకి హైయెస్ట్ ఉండేవి అయితే తమిళనాడులో 20 ఉంటాయి. సో మన ఏపీలో ఉండేది అయితే ఓన్లీ కొల్లేరు లేక్ ఒకటే. సో ఇవన్నీ రామ్సార్ సైట్స్. మనం ఎప్పుడైనా ఎలా చదవాలంటే కరెంట్ అఫైర్స్ ఇయర్ అప్డేట్ చేసినవి, ముందువి అండ్ ఫస్ట్లో ఉన్నవి ఇలా చదివితేనే మనకి, అంటే స్టాక్ అంటారు కదా, స్టాక్ ప్రెజెంట్ యాడ్ చేసినవి, ముందు ఇయర్వి ఇలా చదవాలి. ఇలా చదివితేనే బెస్ట్. సో రామ్సార్ సైట్స్ చేశాను. సో రామ్సార్ సైట్స్ కంప్లీట్ అయిపోయినాక ఇంకా సెషన్ 2 కంప్లీట్ అయింది. సో ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అంటే నోట్స్ ఎలా మేకింగ్ చేయాలి, అంటే టైం మేనేజ్మెంట్ యాజ్ ఎ స్టూడెంట్గా కానీ, హౌస్ వైఫ్గా కానీ ఎలా మేనేజ్ చేసుకోవాలి అని వీడియోస్లో చెప్తాను. సో అప్పటి వరకు మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సెకండ్ థింగ్ అంటే 5 స్టేట్స్లో రామ్సార్ సైట్స్ లేవు. ఆ 5 స్టేట్స్ ఏవో కూడా చదవండి. ఉన్నవి అడుగుతారు, లేనివి అడుగుతారు కదా. సో అదనమాట. తర్వాత ఇంకా అది కంప్లీట్ అయిపోయినాక వొకాబులరీ సెషన్ 3. సో 1 word సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చదివాను. ఆల్రెడీ 500 చదివాను 1 word సబ్స్టిట్యూషన్స్. సో ఇంకో 100 చదివాను. అది అయిపోయినాక మళ్ళీ మొత్తం 600 నెక్స్ట్ స్టడీ సెషన్లో రివిజన్ చేస్తాను. సో అది అయిపోయిన తర్వాత ఇంక ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఆల్రెడీ 400 చదివి ఉన్నాను. ఇంకో 100 చదివాను. మొత్తం 500 అయ్యాయి. సో ఇవన్నీ మళ్ళీ రివిజన్ చేస్తూనే, వొకాబులరీ అయితే రివిజన్ చేస్తూనే గుర్తుంటుంది మనకి. అంటే చాలా నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కదా, మనకి కొత్త కొత్త వర్డ్స్ అడుగుతూనే ఉంటాడు. ఎగ్జామ్స్లో మారిపోతూ ఉంటాయి. సో మనం రివిజన్ చేయడమే అంతే. అంతకు మించి అయితే వొకాబులరీకి ట్రిక్స్ ఏమి ఉండవు. ఇంకా సెషన్ 3 కంప్లీట్ అయింది. సో ఫస్ట్ టైం మన వీడియోస్ మరి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. ఇంకా మంచిగా స్టడీ వ్లాగ్స్ వస్తుంటే మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. సో మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్ఎస్సి ప్రిపరేషన్. సో ఎవ్రీవన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకా వొకాబులరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత టు డూ లిస్ట్లో అన్నీ కంప్లీట్ చేసాం లేదో ఒకసారి చెక్ చేసుకుందాం.
సో ఇంకా ఫస్ట్ వొకాబులరీలో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కంప్లీట్ అయ్యాయి. తర్వాత పాలిటీ రివిజన్ అయింది, ఆన్సర్ సైట్స్ కూడా అయిపోయాయి. సో అన్నీ కంప్లీట్ చేసేసాం. సో స్టే ట్యూన్ ఫర్ అనదర్ స్టడీ వ్లాగ్.